ఇవాళ మిమ్మల్ని అందరినీ కలవడానికి మేము వస్తున్నటువంటి క్రమంలో మళ్ళా సేమ్ డ్రామా 2 రోజుల నుంచి ఏదైతే చేస్తున్నారో గేట్లు బంద్ పెట్టి కార్మికులు కలవద్దు అంటున్నారు. నిజంగా ఇది హిస్టరీలో ఫస్ట్ టైం. ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ యూనియన్ అయినా పోయి కార్మికులను ఎప్పుడంటే అప్పుడు మాట్లాడవచ్చు. కార్మికులను వాళ్ళు ఇష్టం ఉంటే వస్తారు తప్పితే బలవంతంగా తీసుకుపోతే రారు. మనం చాలా చాలా ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు. ఎవరైనా పోతుంటే కూడా మనకు నచ్చపోతే చూసి చూడనట్టుగా మనం పక్కకి వెళ్ళిపోతాం. అటువంటిది కార్మికుల దగ్గర పోయి ఒక రాజకీయ పార్టీ ఒక యూనియన్ కలిసి మాట్లాడతామంటే సింగరేణి క్యాంపస్లకే రావద్దు, వాళ్ళకి హక్కే లేదు. కానీ యాజమాన్యం ఇలా పోలీసులను పిలిపించి గేట్ దగ్గర నిలబెడుతుందంటే ఈ ప్రభుత్వం ఎంత తప్పు చేసిందో మీకు అర్థమవుతుంది. ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే బట్టి విక్రమార్క గారు గెలవక ముందు ఇదే బొగ్గుబాయిలన్నీ తిరిగిండ్రు. మీ అందరి దయతోని మొత్తం కంప్లీట్ కోల్ బెల్ట్ అంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించి మీరు వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చారు. ఏమైంది అధికారంలోకి తీసుకొస్తే అంటే ఇలా గ్లౌజులు వేసుకుంటే 6 నెలలు రావాల్సినవి 1 నెలనే జరిగిపోతుంది. బూట్లు బాటా కంపెనీ బూట్లు రావాలి, మామూలు కంపెనీ బూట్లు వచ్చినాయి, కింద జారిపడే పరిస్థితి వచ్చింది. ఇలా కనీసం మొలలు లేనటువంటి పరిస్థితి ఉంది. మీరు లోపలికి దిగితే డ్రిల్లింగ్ మెషిన్లకు బిట్లు లేని పరిస్థితి ఉన్నది. ఏమొచ్చింది కాంగ్రెస్ వస్తే అంటే డబ్బులు లేవు మా దగ్గర, మేము ఎటన్నా పోతే మమ్మల్ని చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక చూస్తున్నారు, మాకు అప్పు లేదు కాబట్టి మేము సింగరేణికి కట్టాల్సినటువంటి 50,000 కోట్లు మేము కట్టలేదు కాబట్టి మీకు మెషిన్లు ఇస్తలేము, పార్ట్స్ ఇస్తలేము అంటున్నారు. మరి ఎందుకు వచ్చినట్టు అధికారంలోకి? ఏం చెప్పొచ్చిర్రు అధికారంలోకి? అన్నీ చేస్తాం, ఇదివరకు ఉన్న పార్టీ తప్పు చేసింది, అన్నీ చేస్తామని వచ్చిండ్రు. వచ్చినాక నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా, ఇలా కనీసం ఆక్సిజన్ మనకు గాలి ఇవ్వలేకపోతున్నారు అండర్ గ్రౌండ్ మైన్లో. అది మినిమం కదా, అది లేకుండా ఎట్లా పనిచేస్తాం? మన ఆరోగ్యం కదా, మనమేమో కష్టపడాలి, చెమట చిందించాలి, బొగ్గు తీసుకురావాలి, దాంతో రాష్ట్రం అంతా వెలగాలి, దేశం అంతా వెలగాలి. కానీ మన ఆరోగ్యం పాడైతుంటే కనీసం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి గాలి ఆక్సిజన్ ఇచ్చే సోయి లేదన్నది మాత్రం వాస్తవం ఇలా జరుగుతున్నది. నీళ్లు చూడండి ఎటువంటి పరిస్థితి ఉన్నదో. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఏవైతే ప్రాథమికమైనటువంటి అంశాలు ఉంటాయో, మినిమం మన రైట్స్ ఉంటాయో అవి కూడా కనీసం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది. ఆ ప్రభుత్వం జోక్యం ఎక్కువైపోయింది, ఇవాళ పొలిటికల్ గా జోక్యం ఎక్కువైపోయింది కాబట్టి మీకు ఇచ్చేటటువంటి చిన్న కంఫర్ట్స్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఈ అన్యాయాన్ని అయితే ఎక్కడో దగ్గర అడగాలి. మన సింగరేణి అంటేనే ప్రశ్నించేటటువంటి తత్వం ఉన్నటువంటి నేల. నేను కూడా మీ బిడ్డనే, మీతోనే 20 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఇట్లనే సింగరేణి బొగ్గుబాయిలన్నీ తిరిగినాం. ఇక్కడ మనం అగ్గి పుట్టించినాం, తట్టా చెమ్మస్ కింద పడేసినాం, తెలంగాణ ఢిల్లీకి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చింది. అట్లనే ఉద్యమం అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మీ పక్షాన నేను నిలబడి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండాల్సిందే అని పట్టుబట్టినాం, కొట్లాడినాం. దాంతో 19,000 ఉద్యోగాలు నడుచుకుంటూ వచ్చినాయి ఇక్కడ దాకా. ఇవాళ నేను ప్రతిపక్షంలో ఉన్న కారణాలు ఏమైనా కూడా ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టుకొని మీకోసం పనిచేయడానికి మీ దగ్గరకు వచ్చిన. మీ గురించి నాకు తెలుసు, మా అన్నదమ్ముల గురించి. ఇప్పుడైతే మా అక్క చెల్లెలు కూడా వచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా పనిచేసుకుంటా ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసం కూడా పార్లమెంట్లో అయినా మాట్లాడిన మహిళల గురించి, కేసీఆర్ గారి దగ్గర అయినా మాట్లాడినాం అన్నాడు. మైనింగ్ ఇంజనీర్ చేసినటువంటి వాళ్ళని అలౌ చేసినాం. దాదాపుగా నాకు తెలిసి భారతదేశంలో మొట్టమొదటి కోల్ ఫీల్డ్స్ కావచ్చు మనం మహిళలను అలౌ చేసింది. ఆ రికార్డు కూడా మన సొంతమే అయింది. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, నేను ఎక్కడున్నా సింగరేణి బిడ్డనే, నేను ఎక్కడున్నా సింగరేణి గని కార్మికుడి కోసం నా గుండె కొట్టుకుంటానే ఉంటది. ఇలా ఏం జరుగుతుంది? ఆ గని కార్మికులకు ఆఫీసర్లు అందరూ ఒకటైనరు, మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఇలా ఆఫీసర్లను ఒకటే మాట అడుగుతా ఉన్నా, మీకు కూడా ఒక అసోసియేషన్ ఉంది కదా, సిఎంఓఏ అని, మీకు కూడా ఒక అసోసియేషన్ ఉంటుంది. దానికి కూడా ప్రతి ఏరియాలో ఆఫీసర్లకు కూడా ఎన్నికలు అవుతాయి. అవన్నీ కలిసి మళ్ళీ కార్పొరేట్లు ఎన్నికలు చేసుకుంటారు. ఆఫీసర్లుగా ఉన్న మీకే యూనియన్లు కావాలి, మీకే హక్కులు కావాలంటే మరి కార్మికులకు హక్కులు ఉండవా? మీ హక్కులు కాపాడుకోవడానికి మీరేమో యూనియన్లు పెట్టుకుంటారు, కానీ కార్మికుల హక్కులు కాపాడడానికి ఎందుకు మీరు ఆలోచన చేస్తలేరు? ఏం చెప్తాం మనం సింగరేణిలా? 1 విజన్ 1 ఫ్యామిలీ అంటాం. ఇవాళ ఏమైతుంది? 2 విజన్స్ 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆఫీసర్కి ఒక విజన్, వాళ్ళది ఒక ఫ్యామిలీ. సింగరేణి కార్మికుడికి ఒక విజన్, వీళ్ళది ఒక ఫ్యామిలీ. అట్లా కుదురుతుందా? ఇది మన బ్రిటిష్ కాలమా? ఎందుకోసం చేయాలి అట్లా? మినిమం హ్యూమన్ రైట్స్ ఉండాలి కదా. నేను ఆఫీసర్లను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు బంద్ చేయండి. అంటే ఛార్జ్ షీట్ ఇస్తాం, అంటే షిఫ్ట్ చేంజ్ చేస్తాం, ఇటువంటి బంద్ చేయండి. ఎందుకోసం కార్మికులు ఇబ్బంది పడుతున్నారు ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతున్నా. ఏమంటాం మనం? హ్యాపీ మైనర్, హ్యాపీ సింగరేణి అట. హ్యాపీగా ఉన్నామా ఇవాళ మైనర్స్? మనం హ్యాపీగా ఉన్నామా మైనర్స్? ఇవాళ లేనటువంటి సందర్భంలో సింగరేణి ఎట్లా బాగుంటుంది? బొగ్గు ప్రొడక్షన్ ఎట్లా వస్తుంది? ఈ అంశాలు ఖచ్చితంగా ఆఫీసర్లు మానవ కోణంలో ఆలోచించాలి, మానవీయ కోణంలో ఆలోచించాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకోసం అంటే ఒకనాడు ఆఫీసర్లు ఇబ్బంది పడితే నేను రియాజ్ అన్ననే కొట్లాడినాం వాళ్ళ కోసం. డీజిల్ కుంభకోణం పైన పెద్ద స్థాయిలో CMD స్థానంలో
డైరెక్టర్ల స్థాయిలో జరిగినప్పుడు చిన్న చిన్న ఆఫీసర్లను బలి చేద్దాం అనుకుంటే నేను రియాజ్ అన్న ఆఫీసర్లకు కూడా అడ్డం పడ్డాం. పడి వీళ్ళని ఎట్లా బలి చేస్తారు, మీరు అసలు దొంగ వేరే దగ్గర ఉన్నాడని చెప్పి కొట్లాడినటువంటి వ్యక్తులం. ఈ ఆఫీసర్లని నేను మర్యాదగా అడుగుతా ఉన్నాను, మా కార్మికుల పక్షాన్ని నిలబడండి. మీరు కొట్లాడండి మేనేజ్మెంట్తో, మీరు కొట్లాడండి సీఎండీతో, మీరు కొట్లాడండి ముఖ్యమంత్రితో. తీసుకొచ్చి బూట్లు కొనియండి నాణ్యమైనటువంటి, గ్లౌజులు కొనియండి న్యాయమైనటువంటి, పనిముట్లు కొనియండి నాణ్యమైనటువంటి. ఎస్డిఎల్ మెషిన్లు ఉంటాయి, అవి రిపేర్లకు అయిపోతా ఉన్నాయి. ఆ పాటు తీసి దీని కేసుడు, ఈ పాటు తీసి దాని కేసుడు, ఇటువంటి దందా బంద్ చేసి కార్మికుల సేఫ్టీ అనేది ప్రయారిటీగా పెట్టుకొని పనిచేయాలని నేను ఆఫీసర్లను కోరుతా ఉన్నాను. ఎక్కడ మేము ఏ మైన్ పోతే ఆ మైన్కి పోలీసులతో ములాఖాత్ అయి మమ్మల్ని రానియరంట. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు ఎంత రానియమని ఆపితే మేము అంత గట్టిగా గేటు దోసుకొని వస్తాం. మీ తల్లి కాంగ్రెస్ తోనే కొట్లాడి పోలీస్ స్టేషన్ గేట్లు బద్దలు కొట్టుకొని పోయి ఉద్యమాలు చేసిన వాళ్ళం మేము. మా మైన్లకు మా కార్మికుల దగ్గర రావడానికి ఆపడానికి మీకెక్కడ హక్కు ఉన్నది? ఒక మాట చెప్తాడు ముఖ్యమంత్రి గారు సంతోషంగా నవ్వుకుంటా, అది కూడా ఎక్కడో బెంగళూరుకు పోయిండు. ఈయన సీఎం అయినప్పటి నుంచి మన తెలంగాణ పరువు తీసుడే. మొదలేమన్నాడు, నన్ను పోతే చెప్పుల దొంగని చూసినట్టు చూస్తాను అంటుండు. ఇంకోసారి ఏమన్నాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి నా ఫోన్ ఎత్తుతలేడు, నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటుండు. ఎవరైనా ముఖ్యమంత్రికి అట్లా చెప్పుకుంటాడానే? గంత బేలగా మాట్లాడతారా? మన తెలంగాణ ఇజ్జత్ తీసుడు తప్పితే ఇక్కడ ఏముంది చెప్పు? ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇక మొన్న పోయి బెంగళూరులో ఏమంటాడు, నేను హిట్లర్ని, నాకు హిట్లర్ లాంటి పాలిపాలన చేస్తానేని అంటుడు. నిజంగా హిట్లరే. సింగరేణి బొగ్గు బాయిలోకి పోలీసుని రానిచ్చినావు అంటే నువ్వు హిట్లర్ పరిపాలన చేస్తున్నావు. ఎట్లా రావాలి, ఎందుకు రావాలి పోలీసు వాళ్ళు? ఏం చేస్తున్నాం మేము? వచ్చి ఇక్కడ మనం డిస్ట్రాయ్ చేస్తున్నామా? డిస్ట్రాక్షన్ చేస్తున్నామా? రేపటి నాడు మాత్రం రేపటి మైండ్లో పోలీసు వాళ్ళు ఉంటే మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి. మా హక్కులను మీరు భంగం కల్పిస్తే మాత్రం నిజంగానే శాంతి భద్రతల సమస్యలు మీరు ఎదుర్కొనే పరిస్థితి కొని తెచ్చుకోకండి. ఎట్టి పరిస్థితులలో పోలీసు వాళ్ళు మాత్రం ఉండడానికి లేదు. మైన్ మా గొంతు నొక్కేసిండా మనది? ఎట్టి పరిస్థితులలో మన హక్కులను అడ్డుకోవడానికి లేదు. ఇవాళ ఏం జరుగుతున్నది? ఈ ముఖ్యమంత్రి ఇంత బేలగా మాట్లాడితే ఎక్కడెక్కడోడో వచ్చి తెలంగాణ మీద మాట్లాడబట్టే. మొన్నోడు సినిమా యాక్టర్ వచ్చిండు, ఆయన అంటే తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు పస్తులు వండుకున్నాడట. మనం దినాలు చేసుకుంటాం కదా, అట్లానే 11 రోజులు అన్నం తినకుండా పస్తులు వండుకున్నాడట. ఇవాళ ఆయన వచ్చి తెలంగాణలో నన్నెందుకు రానియారు హైదరాబాద్లో అంటాడు. అరే ఎందుకు రానిస్తలేం రా భయ్? ఆంధ్ర ముఖ్యమంత్రి 3 రోజులు ఇన్నే ఉంటాడు వారానికి. ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఇన్నే ఉంటాడు వారానికి 3 రోజులు. హైదరాబాద్లో ఉండవట్రి, వాళ్ళ ఇండ్లు హైదరాబాద్లో ఉండే. ఇప్పుడు వచ్చి ఏమంటారు, మమ్మల్ని రానిస్తలేరు అంటారు. ఎందుకంటున్నారు ఈ మాట? ఎందుకంటే రాజకీయంగా మన ముఖ్యమంత్రి బేలగా మాట్లాడుతున్నాడు, నాకేం పరిస్థితి బాగలేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి వేరే వాళ్ళ అధికారం ఎక్కువైంది. ఇవాళ సింగరేణి బిడ్డలుగా మిమ్మల్ని కోరేది ఒకటే, మనందరం కొట్లాడి కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రాన్ని సగర్వంగా మనం ఏలుకోవాలి, బలంగా ఉండాలి. ఈ సంపద మనది, దీన్ని మనమే ఏలుకోవాలంటే ఒకటే ఒక మాట, సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్స్ పెరగాలి. ఎక్కడెక్కడైతే అండర్ గ్రౌండ్ మైన్ యొక్క లైఫ్ తగ్గుతుందో అక్కడ షాఫ్ట్ వేయాలి. వేస్తే ఇంకో 50 ఏళ్ళు నడుస్తుంది ఆ మైన్. ఇవాళ షాఫ్ట్ వేయాలంటే 4-5 ఏళ్ళు పడతలేదు. టెక్నాలజీ బాగా వచ్చింది. 6 నెలల కొత్త షాఫ్ట్, వెరీ సేఫ్గా ఉండే షాఫ్ట్లు తయారవుతున్నాయి. మూసుకపోతున్నటువంటి అండర్ గ్రౌండ్ మైన్లకు షాఫ్ట్ సిస్టమ్ పెట్టాలి, దాని లైఫ్ ఎక్స్టెన్షన్ చేయాలి. పర్టికులర్గా ఇప్పుడు మనం నిలబడ్డ ఏరియా అంతా కూడా కలిపి ఓపెన్ కాస్ట్ చేయాలనేటటువంటి కుట్ర నడుస్తూ ఉంది. అది కుదరదు. ఆ ప్లాన్ ఏదైతే ఉందో యాజమాన్యం మానుకోవాలి. అండర్ గ్రౌండ్ మైన్ వల్ల 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, పర్యావరణం బాగుంటుంది. 2,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 1000 మంది మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నదే మా ఆలోచన తప్ప ఇంకోటి ఏమీ లేదు. కాబట్టి సింగరేణికి బీజేపీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం, కొత్త కోల్ బ్లాక్స్ ఇవ్వాలి, మీరు మాకు ఇచ్చి సింగరేణిని పెంచాలి, లైఫ్ ఉండేటట్టు చూడాలి. కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మూసుకపోతున్న అండర్ గ్రౌండ్ మైన్లను ఓపెన్ చేయాలి. మరి వీటి కోసం నేను టిఆర్ఎస్ అనే పార్టీ పెట్టుకున్నాం, తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ పెట్టుకున్నాం. మా పేరులోనే రక్షణ ఉన్నది. సింగరేణిని రక్షించుకోవడమే మా ప్రథమ కర్తవ్యంగా మేము పనిచేయబోతా ఉన్నాం. అందుకనే రియాజ్ అన్న లాంటి నికార్స్ అయినటువంటి మనిషితోనే జతగట్టాలని చెప్పి హెచ్ఎంఎస్తో కలిసి టిఆర్ఎస్ పనిచేయబోతా ఉన్నది. మా ట్రేడ్ యూనియన్ ఏదైనా ఉందంటే అది హెచ్ఎంఎస్ఏ ఉంటుంది. అన్న ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తాం, అన్న ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుంటాం. ఖచ్చితంగా మన పిల్లలకు, సింగరేణి కార్మికులకు చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. మరి మన పిల్లల్ని ఎక్కడన్నా చదివేయాలంటే మీరు కూడా అందరి లెక్క రామగుండంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజు కట్టే పరిస్థితి ఉంది. కానీ అట్లా కుదరదు. సింగరేణి స్కూల్స్ ఉన్నాయి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఇన్వెస్ట్ చేయండి, సిబిఐటి సిలబస్ పెట్టండి. ఇవాళ ఇక్కడ పెద్దవాళ్ళు ఆలోచన చేయాలి. ఆనాడు సింగరేణితో 500 కోట్ల రూపాయలు పెట్టించి మెడికల్ కాలేజ్ పెట్టించినాం. ఎందుకు పెట్టించినాం? 25% మా సింగరేణి గని కార్మికుల పిల్లలకు అందులో అడ్మిషన్లు కావాలని అడిగినాం. కానీ ఇలా 5% కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అడిగేటటువంటి పరిస్థితి టీసీ లాంటి సంఘాలకు లేదు. మరి ఎందుకు లేదో నాకు అర్థమైతే లేదు. గుర్తింపై ఎన్నికలుండి బాజాప్తా
అధికారంలో ఉన్నటువంటి సంఘాలు కూడా అడగకపోతే ఇంకెవరు అడుగుతారో ఒకసారి ఆలోచన చేయాలి. మీ గని కార్మికులందరికీ కూడా నేను కోరేది ఒకటే, మీతో పాటు కలిసి పనిచేయడానికి కొత్తగా పెట్టుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించమని మిమ్మల్ని ప్రత్యక్షంగా కలిసి రిక్వెస్ట్ చేయడానికి బాయిబాట అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. నేను కష్టంలో ఉన్నా, నన్ను ఆదుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. మీ కష్టం ఏదన్నా ఉంటే మీకోసం నిలబడి కలబడి కొట్లాడతా అని కూడా మాట ఇవ్వడానికే ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి దీవించాలని, సింగరేణిని కాపాడుకోవడానికి పిడికిలెత్తి హెచ్ఎంఎస్ టిఆర్ఎస్ తో కలిసి నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేయడానికి మీ ఆడబిడ్డగా ఇక్కడికి రావడం జరిగింది. మీ టైం ఏమన్నా బర్బాద్ చేసి ఉంటే ఏమనుకోవద్దు, ఇబ్బంది ఏమి ఉండదు. మీకు దిగైనా ఆఫీసర్లకైనా వారు ఏమన్నా ఇబ్బంది పెట్టినా ఒక్క ఫోన్ చేయండి. చాలా మంది ఇక్కడ మా నాయకులు ఉన్నారు, మీ పక్కన వచ్చి హెచ్ఎంఎస్ నిలబడుతుందా లేదా చూడండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ.